ఆ 12 మంది శిష్యుల్లోనే ఒక శిష్యుడు జీసస్ క్రైస్ట్ని అప్పుడున్న గవర్నమెంట్కి జీసస్ క్రైస్ట్ని అమ్మేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్కి జీసస్ క్రైస్ట్ని అమ్మేస్తాడు. అప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ అంత పెయిన్ ఫీల్ అవ్వలేదు. ఇది ఇలా జరగాలని ఉంది, జరిగింది అని అనుకున్నారు తప్ప అంత పెయిన్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. జీసస్ క్రైస్ట్ సిలువ వేసేటప్పుడు కరెక్ట్గా 39 కొరడ దెబ్బలు తింటారు. ఫుల్ బాడీ మొత్తం బ్లడ్, చాలా దెబ్బలు తగులుతాయి. ముళ్ళు కిరీటం తలపైన గుచ్చినప్పుడు కూడా ఒక కంటికి ఆ ముళ్ళు తగిలి గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు ఆ కన్నంతా బ్లీడింగ్ అయ్యి వాచిపోద్ది. అంత పెయిన్ కూడా దేవుడు భరిస్తాడు. ఆ కాలుకి చేతులకి మేకులతో కొట్టేస్తారు. ఏలి ఏలి అంటే ఏంటండి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే జీసస్ క్రైస్ట్ ఎంత పెయిన్ అక్కడ ఫీల్ అయి ఉంటే ఆ మాట అని ఉంటాడండి. అది చాలా పెయిన్ అనుభవించారు. అప్పటికి కూడా జీసస్ క్రైస్ట్ ఇది ఇలా జరగాలని ఉంది కాబట్టి జరుగుతుంది అని అనుకున్నారు తప్ప వేరే విధంగా ఎప్పుడూ జీసస్ క్రైస్ట్ అనుకోలేదు. జీసస్ క్రైస్ట్ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు, అంటే కళ్ళు లేనాలకి కళ్ళు తెప్పి చూపుని ఇచ్చినప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ జస్ట్ ప్రేయర్ చేసుకునేవాడు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడినప్పుడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాలన్నా సరే జీసస్ క్రైస్ట్ ప్రేయర్ చేసుకునేవాడు. ఆ ప్రేయర్లోనే తనకి ఆన్సర్ వచ్చేది, ఆ ప్రేయర్లోనే తనకి ఆ పవర్ వచ్చేది. ఆ జీసస్ క్రైస్ట్ ఆ సిలువలో అంత త్యాగం చేసింది కూడా మన కోసమే, మన పాపాలని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోవడానికి. పెయిన్ని తట్టుకోలేక అంత బిగ్గరగా దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని అంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా సఫరింగ్ వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. నాకే ఎందుకు ఇది వచ్చింది, దేవుడు నన్ను వదిలేశాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకి సఫరింగ్ వచ్చింది అంటే ఫ్యూచర్లో ఆ సఫరింగ్కి సరిపడినంత బ్లెస్సింగ్ మన జీవితంలో దేవుడు మనకి ఇస్తాడు. ఇది అందరు తెలుసుకున్న రోజు అందరి లైఫ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను.